హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ విత్ నాన్ పరాటా చేశాను. ఒక విధంగా ఇది వెజ్ థాలీ అని కూడా అనొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఎప్పుడు చేసుకునే పన్నీర్లా కాకుండా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ముందుగా దీనికి 2 చిన్న మీడియం సైజ్ ఆనియన్స్కి 4 పెద్ద టమాటాలను కట్ చేసి పెట్టాను. అలాగే 10-12 క్యాష్యూస్, అది జీడిపప్పును తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా కర్బూజా గింజలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 2 మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క. వీటిని అన్నిటినీ కూడా బటర్లో వేయించుకోవాలి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్, అదేవిధంగా కొంచెం బటర్ వేసి ఇవన్నిటిని కూడా మసాలాలు వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయే విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం బటర్ పన్నీర్ మసాలా చేస్తున్నాం కాబట్టి కర్రీ మొత్తం కొంచెం ఆయిల్, కొద్దిగా బటర్తోనే చేసేస్తాను. మొత్తం బటర్తో కాకుండా కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశానండి. మీకు కుదిరితే మొత్తం బటర్తోనన్నా చేయండి, లేదంటే కొద్దిగా నెయ్యి, కొద్దిగా బటర్ వేసి కూడా చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదురుతుంది ఎలా చేసినా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా కలిపేసేయాలి పచ్చివాసన పోయే విధంగా. అలా కలిపేశాక కొంచెం వాటర్ వేసి ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి. ఈ వాటర్లో కొంచెం మగ్గనివ్వాలండి. అప్పుడే ఈ బటర్ అంతా కూడా ఉడికిపోయి మంచిగా ఫ్లేవర్స్ని వదులుతుంది, టమాటోస్, ఆనియన్స్ కానీ. ఇప్పుడు మనం పరాటా కోసము నేను గోధుమ పిండి వాడానండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే చిటికెడు ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం బేకింగ్ సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. పర్లేదండి, ఏదైనా ఆయిల్ తీసుకోండి. అలాగే ఇందులోకి తియ్య పెరుగు అండి, 1/4 కప్ అంతా తియ్యటి పెరుగుని తీసుకున్నాను. అలాగే కొంచెం చిటికెడు కంటే కూడా కొంచెం ఎక్కువగా చక్కెరను వేస్తున్నాను. ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. మనం నాన్ పరాటా చేస్తున్నాము, మైదా పిండితో కాకుండా గోధుమ పిండిలో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సోడా అండ్ బేకింగ్ పౌడర్ అవసరం పడుతుంది, ఎందుకంటే సాఫ్ట్గా ఉండడానికి. సో ఇప్పుడు పెరుగు వేసాను కదా, అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసి పెరుగు నీటితోనే మొత్తం పిండిని ముద్దలాగా కలిపేస్తున్నాను. చూడండి, ఇంత గట్టిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలానే మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకొని వీటిపైన ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి ఇంకొక 2 మినిట్స్ పాటు బాగా మెదిపేసుకోవాలి. ఇది ఎంత బాగా మెదిపితే నాన్ పరాటా అనేది అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయండి. సో ఇది బాగా మెదిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనము హాట్ వాటర్ వేసి పెట్టాం కదా ఈ టమాటోస్ లోపలికి. ఇది కొంచెం ఉడకగానే దీన్ని చల్లార్చి మిక్సీలోకి తీసేసుకొని 2 టీ స్పూన్లంతా పెరుగుని వేసేసి మిక్సీ పట్టేసేయాలి. అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్, అలాగే సాల్టెడ్ బటర్ని తీసుకున్నానండి, అది కూడా వేసేసి కొంచెం హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు, అలాగే షాజీరా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినంత కారం వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు. ఈ కారం వేసాక కలిపేసుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. అందుకే ఇది చిన్న మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఫస్ట్. సో ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్లో వేడెక్కాక మనం రుబ్బి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీ పేస్ట్ని ఈ ఆయిల్ లోపలికి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెము బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా నేను చూపిస్తున్నంత క్వాంటిటీ ధనియాల పౌడర్ వేసేసి కలిపి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను పన్నీర్ని వేయించట్లేదండి, ఎందుకంటే నేను ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ పన్నీర్ తీసుకున్నాను. అదే మనం లూజ్గా తీసుకున్నటువంటిది అయితే మనము శుభ్రంగా కడిగేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యాకెట్లో ఉన్న క్యూబ్స్కి అవసరం లేదు, చాలా సాఫ్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా ఉడికింది కదా, ఈ మసాలా లోపలికి ఒక్కొక్కటిగా పన్నీర్ అన్నంత వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇంకోసారి కలిపేసుకొని ఫ్రెష్ క్రీమ్ అండి,
ఉంటే ఇంట్లో ఉంటే వేయండి, లేకపోతే మీగడ పాలపైన మీగడ వస్తుంది కదా, అందులో కొంచెం నెయ్యి, కొద్దిగా చక్కెర వేసి బాగా బీట్ చేస్తే క్రీమ్ రెడీ అవుతుంది. ఆ క్రీమ్ని ఈ పన్నీర్ పైన వేసేసి బాగా కలిపేసుకొని ఇంకొక 4 మినిట్స్ పాటు చిన్న మంట పైన ఉడకనివ్వాలి. క్రీమ్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సో మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ తర్వాత తీసి చూడండి పన్నీర్ కూడా సాఫ్ట్గా అయిపోయింది. అలాగే కొంచెం థిక్నెస్ రావడం కోసం ఇంకొక 2 మినిట్స్ పెట్టాను. అంతేనండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నాన్స్ చేసుకుందాము. ఈ నాన్ పిండి కూడా సాఫ్ట్గా అయ్యింది. ఇంకొకసారి బాగా మెదిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేయాలి. ఈ నాన్ అనేది మీ ఇష్టం అండి, సైజ్ పెద్దగా లేకపోతే చిన్నగా చేసుకోవడం. నేనైతే చిన్నగా చేస్తున్నాను. ఇలా చపాతీలాగా ఒత్తేసుకొని సెంట్రల్లో ఘాటు పెట్టేసుకొని నేను కొత్తిమీరని ఆయిల్ని రెండింటిని వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. అదే ఆయిల్ని ఇప్పుడు రబ్ చేస్తున్నాను. మా పిల్లలు కొత్తిమీర వేస్తే తిననన్నారు. సో కొత్తిమీరను ఆయిల్లో నానబెట్టాక దాన్ని అప్లై చేసేసి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని చపాతీలాగా ఒత్తాను. మీడియంగా మంచి సాఫ్ట్గా పొరలు పొరలుగా వస్తాయండి ఈ చపాతీ ఇలా చేయడం వల్ల. మనం మైదా పిండి యూజ్ చేయకుండా జస్ట్ గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి పర్లేదు, ఏమీ ఎఫెక్ట్ కాదండి. చూడండి ఇంత మీడియం సైజుగా ఇలా చేసేసుకొని స్టవ్ పైన పెనం పెట్టేసుకొని చపాతీలాగా కాల్చుకోవడమే. 2 దిక్కులా కుదిరితే బటర్ వేసి అప్లై చేసుకోండి, లేదంటే ఆయిల్ 2 వైపులా అప్లై చేసేసి చపాతీలాగా కాల్చుకోవడమే. నేనైతే ఇక్కడ ఆయిల్ని అప్లై చేస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, సాఫ్ట్గా ఉంటాయండి ఇవి. మార్నింగ్ చేస్తే నైట్ వరకు కూడా సాఫ్ట్గానే ఉంటాయి, గట్టిగా ఏమీ అవ్వవు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం తీయ పెరుగు వేసాం కాబట్టి ఇది టేస్ట్కి చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ నాన్ పరాటా రెడీ. ఇంకొక విధంగా కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చపాతీ చేసుకొని సెంటర్లో ఘాటు పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేశాక మీకు కావాలనుకుంటే కొత్తిమీరను కట్ చేసి వీటిపైన చల్లేసుకోండి. ఇలా చల్లేసుకున్నాక కోన్ షేప్ లాగా చుట్టేసుకొని చపాతీని ప్రెస్ చేసుకొని, చపాతీ మీడియం సైజ్ లేకపోతే బిగ్ సైజ్ లాగానన్నా మీకు నచ్చినంతగా షేప్ చేసేసుకొని 2 వైపులా ఈ చపాతీని వేయించుకోవడమే. చూసారు కదండి ఎంత సింపుల్లో ఇది నాన్ ఇంట్లో చేసుకోవడం. ఎప్పుడు చేసుకునే చపాతీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా నాన్ పరాటాలు చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలాకి చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. నచ్చితే ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పల్లవి ఓల్డ్ సిటీ. చూడండి ఎంత బాగా ఉందో, లంచ్ మీల్స్ లాగా. దీని వెజ్ థాలీ అనొచ్చు. పన్నీర్ బటర్ మసాలా కర్రీ విత్ నాన్ పరాటా. Thank you for watching.